మనలో చాలామంది జీవితంలో ఒక పరివర్తన తీసుకురావాలనే అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నో మార్గాలు వెతుకుతూ ఉంటాం. కొన్ని చాలా కఠినంగా ఉంటాయి, కొన్ని ఏంటో గందరగోళంగా ఉంటాయి. కానీ ఈరోజు మనం ఒక అద్భుతమైన, చాలా సరళమైన, ఇంకా అత్యంత శక్తివంతమైన 3 సూత్రాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గ్రంథం నుంచి తీసుకున్న స్ఫూర్తి. సరే, ఇదంతా మనల్ని ఒకే ఒక్క మూల ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తోంది. అసలొక మనిషి జీవితంలో శాశ్వతమైన, లోతైన మార్పును ఎలా సాధించగలడు? ఏదో పైపైన జరిగే మార్పులు కాద్సుమా, ఏకవైన మూలాల నుంచి వచ్చే సంపూర్ణ పరివర్తన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ త్రివేణి సంగమం, అంటే 3 మార్గాల కలయిక అన్నమాట. అవే ఉపాసన, సాధన మరియు ఆరాధన. ఈ 3 కలిసినప్పుడే సంపూర్ణమైన ఎదుగుదల సాధ్యమవుతుంది. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలు ఈ ఉన్నతి యొక్క త్రివేణి అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఉపాసన, సాధన, ఆరాధన అనే ఈ 3 మార్గాల గురించి వివరంగా చర్చిద్దాం. చివరగా ఈ మార్గం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఆ జీవితకాలపు పంటేంటో చూసి దీన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఆలోచిస్తూ ముగిద్దాం. ఈ 3 మార్గాల కలయికను రచయిత ఒక అద్భుతమైన పోలికతో వివరిస్తారు. అదే త్రివేణి సంగమం. మనకు తెలుసు కదా, గంగా, యమున, సరస్వతి అనే 3 పవిత్ర నదులు కలిసి ఒక మహాప్రవాహంగా ఎలా మారతాయో, ఠీకలాగే ఈ 3 మార్గాలు కలిసినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఒక శక్తివంతమైన పరివర్తన అనే ప్రవాహం మొదలవుతుంది. ఈ ప్రయాణాన్ని మనం చాలా స్పష్టంగా 3 అంచులుగా చూడొచ్చు. మొదటిది ఉపాసన, అంటే కనెక్ట్ అవ్వడం. రెండవది సాధన, అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. ఇక మూడవది ఆరాధన, అంటే మనం నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టడమన్నమాట. సరే, అయితే మన ప్రయాణంలో మొదటి అడుగు ఉపాసన. దీన్ని శరణాగతి కళ అని కూడా పిలుస్తారు. అసలు ప్రయాణం ఇక్కడే మొదలవుతోంది, మనకంటే ఉన్నతమైన ఒక ఆదర్శంతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడంతో. ఉపాసన అనే పదానికి అక్షరార్థం దగ్గరగా కూర్చోవడం, కాని దీని వెనుకున్న భావం చాలా లోతైనది. ఒక నది తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరికి సముద్రంలో కలిసిపోయి తనే సముద్రంగా ఎలా మారిపోతుందో, అలాగే ఒక వ్యక్తి తనకంటే ఉన్నతమైన ఆదర్శానికి పూర్తిగా శరణాగతి చెందడమే ఉపాసన. ఈ భావనను రచయిత ఎంత అందంగా చెప్పారో చూడండి. ఒక నీటి చుక్క తన ఉనికిని వదులుకొని సముద్రంలో పడినప్పుడు అది సముద్రమవుతుంది. మన అహంకారాన్ని వదిలేసి ఉన్నతమైన దానిలో కలిస్తే మనం కూడా ఉన్నతంగా మాడతామన్నమాట. అంటే ఇక్కడ సూత్రం చాలా సింపుల్. ఒక గురుము కావచ్చు, ఒక గొప్ప తత్వశాస్త్రం కావచ్చు, లేదా ఒక దైవిక ఆదర్శం కావచ్చు. ఇలా ఏదైనా ఒక గొప్ప శక్తితో మనం మమేకమైనప్పుడు ఆ శక్తి యొక్క లక్షణాలు నెమ్మదిగా మనలోకి రావడం మొదలవుతాయి. ఇది కేవలం ఏదో కోరికలు కోరి మొక్కుకోవడం కాదు, మన స్వరూపాన్నే మార్చుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఉపాసన ద్వారా ఒక ఉన్నత ఆదర్శంతో అనుసంధానం ఏర్పడింది. ఆ తర్వాత ఇక రెండో దశ మొదలవుతుంది. అదే సాధన, అంటే మన అంతర్గత ప్రపంచాన్ని, మన మనసుని సిద్ధం చేసుకోవటం. సాధన అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడం, మనల్ని మనం అదుపులో పెట్టుకుని మనసుని శుద్ధి చేసుకుని మన సంకల్పాన్ని బలపరుచుకోవడం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఈ సాధన దేవుణ్ణి మెప్పించడానికి కాదు, మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవటానికి. రచయిత దీన్ని పొలం దున్నడంతో పోలుస్తారు. చాలా చక్కటి పోలిక కదా. పంట వెయ్యాలంటే ముందు పొలంలో ఉన్న రాళ్లను, పనికిరాని కలుపు మొక్కలను తీసివెయ్యాలి. అలాగే మనలో మంచి గుణాలు పెరగాలంటే ముందు మనలో ఉన్న చెడు ఆలోచనలను, అలవాట్లను తొలగించుకోవాలి. ఆ పనే సాధన. మరి ఆ కలుపు మొక్కలు, ఆ రాళ్ళు ఏంటి? రచయిత ప్రకారం అవి ప్రధానంగా 3. 1 వాసన, అంటే మనస్సులో లోతుగా పాతుకుపోయిన కోరికలు. 2 తృష్ణ, అంటే ఎప్పటికీ తీరని దాహం, ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆశ. మరియు 3 అహంత, అంటే నేను అనే అహంకారం. సాధన అనేది ఈ 3ంటినీ తొలగించడానికే. ఈ సాధన యొక్క అసలు లక్ష్యమేంటంటే పాత్రతను పెంచుకోవడం, అంటే మన సామర్థ్యాన్ని విస్తరించుకోవడమన్నమాట. ఉదాహరణకు ఒక చిన్న గిన్నెలో కొద్ది నీళ్లే పడతాయి. అదే ఒక పెద్ద పాత్ర అయితే ఎక్కువ నీటిని నిలుపుకోగలదు.
అలాగే సాధన ద్వారా మన మనసుని విశాలం చేసుకుంటే మనం దైవిక అనుగ్రహాన్ని జ్ఞానాన్ని అంత ఎక్కువగా స్వీకరించగలం. సరే, ఉపాసన ద్వారా అనుసంధానమయ్యాం, సాధన ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకున్నాం. ఇప్పుడు మూడవ, ఇంకా చివరి దశ, ఆరాధన. అంటే మనం లోపల సాధించిన మార్పును బయటి ప్రపంచంలో ఆచరణలో ఎలా పెట్టాలి అనేది. ఆరాధనంటే పూజల్లోకెల్లా అత్యుత్తమమైనది. కాని ఇది గుడిలో చేసే పూజలు, కర్మకాండల గురించి కాదు. సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడం, ప్రజలందరి మేలు కోరడమే నిజమైన ఆరాధన అని ఈ గ్రంథం చెబుతోంది. ఈ విషయాన్ని రచయిత ఒక చక్కటి కథతో వివరిస్తారు. వినండి. ఒక రాజు తన 2 తోటలను 2 తోటమాలలకు అప్పగించాడు. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన కథో. ఆ మొదటి తోటమాలి ఏం చేశాడంటే రోజూ రాజుగారి ఫోటోకి పూజలు, హారతలు అబ్బో భలే చేసేవాడు. కాని అసలు పని అంటే తోటను మాత్రం పట్టించుకోనేలేదు. ఏమైయుంటుంది, తోట మొత్తం ఎండిపోయింది. ఇక రెండో తోటమాలి ఉన్నాడు కదా, అతనికి రాజు పేరు కూడా సరిగ్గా గుర్తులేదు. కాని రాత్రింబవళ్లు కష్టపడి ప్రాణం పెట్టి ఆ తోటం చూసుకున్నాడు. ఫలితం ఆ తోట పూలతో పండ్లతో కళకళలాడింది. ఇప్పుడు చెప్పండి, రాజు ఎవరిని మెచ్చుకుంటాడు? సేవ చేసినవాడ్నే కదా. ఊహించినట్టే మొదటివాడిని పనిలోంచి తీసేశాడు, రెండోవాడికి బహుమతి ఇచ్చి ప్రమోషన్ కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? నిజమైన పూజ ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తోంది. రచయితకు తన గురువు చెప్పిన ఒక మాట ఇదే: ఈ ప్రపంచమంతా దేవుని పొలం. నిజమైన ఆరాధనంటే అందరి మంచికోసం మన సమయాన్ని, తెలివిని, భావోద్వేగాలను, వనరులను ఈ పొలంలో విత్తనాలుగా నాటడమే. ఎంత గొప్ప మాట కదా! ఇదంతా సిద్ధాంతంలా అనిపించవచ్చు, కాని దీనివల్ల నిజంగా ఫలితముందా? ఇప్పుడు రచయిత తన సొంత అనుభవాన్ని, ఈ మార్గం ద్వారా తాను పొందిన జీవితకాలపు పంటను మన ముందుంచుతున్నారు. 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 75 సంవత్సరాలు. అవును, రచయిత తన జీవితంలో 75 ఏళ్లపాటు ఈ 3 మార్గాలను నిష్ఠగా ఆచరించారు. మరి ఇంత సుదీర్ఘ సాధన ఫలితంగా రచయిత పొందిందేంటి? ఆయన చెప్పేదేంటంటే, తనకు అపారమైన అంతర్గత శాంతి, ఎలాంటి భయం లేని స్థితి, సమాజంలో గౌరవం మరియు జీవితంలో నిరంతరం ఒక లక్ష్యం ఉన్న భావన కలిగాయని. వీటినే రిద్ధులు, సిద్ధులు అని అంటారు. ఇక మనం ముగింపుకు వస్తున్నాం. మళ్ళీ ఆ తోట ఉపమానాన్ని గుర్తుచేసుకుందాం. మీ మార్గం, మీ తోట. రచయిత ఈ ప్రపంచాన్ని తాను పండించాల్సిన ఒక తోటగా చూశారు. మరి మనం మన సమయాన్ని, శక్తిని, మన ప్రయత్నాలను ఏ తోటలో నాటడానికి ఎంచుకుంటాం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.